రాంగ్ నెంబర్. రేయ్ అరే ఎవడో తలుపు కొడుతున్నట్టు చూడరా రేయ్. అట్లనే అంట్లుదాం ఈరోజు నీట్. ఓకే ఏంటయ్యా? సార్ కొరియరా? ఎక్కడి నుంచి? బాంబే. ఓ బాంబే, థ్యాంక్ యూ బాస్. ఏంటో మాది లెటర్ వచ్చిందిరా. లెటరా? యా, బాంబే. పంపించింది ఎవరో తెలుసా? మా అక్క. రే, ఇక్కడ సెల్ ఉంది, లోపల ల్యాప్టాప్ ఉంది. బటన్ కొడితే ఇక్కడ వీడియో కాల్, అక్కడ వీడియో చాట్. ఈ కామెడీ ఏంటి? నాకేం తెలుసురా బాబు, ముందు అసలు ఓపెన్ చేయని. కానీ మామ, ఈ రోజుల్లో కూడా పెన్ను పేపర్ వాడుతున్నారంటే ఫన్నీ చూసి కదా. ఆ ఏదోనో ఆపుతావా? ఇరా నాటకాల అంటే అక్క అలానే రాసిందిరా. సూపర్. నీకు ఇలాంటివన్నీ కొత్తే కావచ్చురా, కానీ హాయ్ హలో ఎలా ఉన్నావు అని అడిగే ఓపిక నాకు లేదు బాబు. అసలు దీని బాధ ఏంటి? సెల్ గానీ ల్యాప్టాప్ గానీ ముట్టావంటే చంపుతా. ఓకే, సింపుల్ గా చెప్తున్నాను రా, నేను బావా హ్యాపీ ఇక్కడ. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది కాబట్టి నువ్వు కూడా ఎలాంటి బీభత్సాలు చేయట్లేదని అనుకుంటున్నాను. బాగుందిరా, మా అక్కకి నా మీద చాలా నమ్మకం ఉంది. తెలుస్తుందిలేరా, చూస్తున్నానే. ఏరా, నువ్వు ఒకడే తక్కువేంగా టైర్లకి. ఏంట్రా ఇంటికి వెళ్ళట్లేదంట? బలుపా? కాదే, అలుపు. అబ్బా, మీ అక్క వరకు చేరిందారా మీ అమ్మ పిలుపు? మా ఫ్లాట్లో నిన్న పిల్లలు క్యారమ్స్ ఆడుకుంటుంటే చూసా. బావ వచ్చి పిలిచేంత వరకు తెలియలేదు. అరగంట అక్కడే నుంచొని వాళ్ళ ఆట చూస్తూనే ఉన్నానని. దేని క్యారమ్స్ పిచ్చి? క్యారమ్సా? మా అక్క నేను చిన్నప్పుడు బాగా ఆడేవాళ్ళం. అంటే నేను బాగా ఆడేవాడిని, మా అక్క నన్ను కష్టపడి గెలిపించేది. ఆ తొక్కలే. ఏదైతే నేను స్కూల్ అయిపోగానే క్యారమ్స్ వదిలేసావు, ఆడేవాళ్ళు లేక నేను మానేసా. బాగుంది. అన్నట్టు నీ 7th క్లాస్ లవ్ లెటర్ గుర్తుందా? ఓ షిట్స్. వాట్ హ్యాపెండ్? ఏం లేదురా. చెప్పబోయ్. అంటే నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాశాను రా. మా అక్కకి ఇచ్చేసి వాళ్ళ క్లాస్లో రేష్మ అని ఒక అమ్మాయి ఉంటే ఆమెకి ఇమ్మని చెప్పాను. తీరా చూస్తే తమ్ముడితోనే లవ్ లెటర్ రాయిస్తావా అని ఇంకా ఆ మహాతల్లి 10th క్లాస్ వరకు నా మీద పీకల మీద కోపం. నీ వల్ల ఒక ఫ్రెండ్ని వదిలేసుకున్నా కదరా. తప్పదు. తమ్ముడు కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా? రాసింది రేష్మ చెల్లి కోసం మా అక్కను కూడా నేనేం చేయాలి చెప్పు? ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పేజ్ సరిపోదులే గాని, మనం పెరిగే కొద్దీ ఎందుకో మన మధ్య దూరం పెరిగిపోయినట్టు నాకు అనిపించిందిరా. స్టడీస్ అని, ఫ్రెండ్స్ అని, కెరియర్ అని ప్రయారిటీస్ మార్చుకుంటూ వెళ్ళిపోయాం. కానీ చిన్నప్పుడు తీరిగ్గా కొట్టుకునేంత టైం ఈ మధ్య మాట్లాడుకోవడానికి కూడా లేదుగా. ఎప్పుడో ఒకసారి SMS, గుర్తొస్తే ఒక ఈమెయిల్. నిన్నేం తిట్టట్లేదురా. ఈ బిజీ లైఫ్లో పడి నేను కూడా పర్సనల్ లైఫ్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఆఫీస్, బావా, ఇల్లు, ఇదే నా ప్రపంచం. టాపిక్ సీరియస్గా మారుతుంది రోయ్. ఏంటి? నువ్వు పడుకో. అందుకే ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్దామని అరగంట కూర్చొని ఆలోచించి రాస్తున్న లెటర్ ఇది. వావ్. ఈ విషయాలు నేను నీకు కాల్ చేసి కూడా చెప్పొచ్చురా. మాట్లాడి పెట్టేసేంత వరకే రా ఈ గోలంతా. కానీ ఈ లెటర్ చూసినప్పుడల్లా నీకు అర్థం కావాలి, మీ అక్క ప్రపంచంలో నువ్వు కూడా ఉన్నావని. సరే, ఇప్పుడు అసలైన సర్ప్రైజ్. నువ్వు ఇలాంటివన్నీ పట్టించుకోవని తెలుసు. బట్ వీలుంటే రేపు తలస్నానం చేసి గుడికి వెళ్ళొచ్చి నేను పంపించిన రాఖీ కట్టుకో. ఏంటి రాఖీయా? ఏంటి రాఖీగా ఇంత సీన్ చేసింది? నాకు కట్టే రాఖీ కోసం ఇదంతా చేసింది. ఎప్పుడూ తిడుతూ ఉండే మా అక్క ఇలా ఎమోషనల్గా మాట్లాడుతుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదురా. కానీ ఈసారి ఏం గిఫ్ట్ ఇవ్వాలో మాత్రం అర్థమైందిరా.
బెస్ట్ మామ. ఆన్లైన్ షాపింగ్ చేయి, కాస్ట్లీ గిఫ్ట్ కొను, వాళ్ళ ఇంటికి షిఫ్ట్ చేసి. 75 కేజీలు కొరియర్ చేయడం కష్టమేమోరా. అంత భారీ గిఫ్ట్ ఏంట్రో? నీ అబ్బా గిఫ్ట్ అన్నావు కదరా. రేపు అక్కతోనే రాఖీ కట్టించుకుంటాను రా, బెస్ట్ గిఫ్ట్. రేయ్ నేను పైతేమంటారా? అయినా ఈ సడన్ ప్లాన్ ఏంట్రా? కావాలంటే వీకెండ్ వెళ్ళు. అయినా రాఖీ రోజు రాఖీ కట్టించుకుంటే అక్క తమ్ముళ్ళు అవుతారా? ఉగాది పచ్చడి ఉగాది రోజు తిన్నప్పుడేరా దానికి అర్థం. పైగా ప్రతిదీ ప్రాక్టికల్గా ఆలోచించాలని అపోహలో బతికే మనలాంటి ఎదవలకి ఇలాంటి విషయాలు అర్థం కావురా. ఎవరైనా చెప్పాలని ట్రై చేసినా కూడా అర్థం చేసుకునే సంస్కారం మనకు లేదు. అయినా యుఎస్ఓ యూకే అంటే వెళ్ళడం కష్టం కానీ పక్క స్టేటే కదరా, ఎంతసేపు చెప్పు. మరి జాబ్? ఓ అదొకటి ఉంది కదూ. టైంతో పరిగెడుతూ ఎందుకు పరిగెడుతున్నామో కూడా మర్చిపోయిన రోజులు రా ఇవి. 2 days జాబే కదా, లీవ్ పెట్టేద్దాంలే. కాల్ చేద్దాం మా వాడికి. హలో సుధీర్, దిస్ ఈజ్ అరుణ్. ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ టౌన్, సో ఐ నీడ్ 2 days లీవ్. నో, దెర్ ఇస్ నో ఎమర్జెన్సీ, ఇట్స్ జస్ట్ ఎ పర్సనల్ విజిట్. అండ్ అబౌట్ ద ఫైల్, యా వన్ సెక్ రియల్లీ చూడు ఎవరో. యా ఓకే, యా ష్యూర్ సీ యూ ఆన్ మండే, బాయ్. చేతిలో ఏంట్రా అది? కొరియర్, గుంటూరు. వెంకట్ లీవ్ కావాలమ్మా 2 days. ఓకే.